ఈరోజు మనందరికి కూడా ఒక శుభదినం. రాష్ట్రానికి మనకు ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఎందుకంటే తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి ఎన్టీఆర్. ఈరోజు మనం ఒకసారి చూస్తే చరిత్రలో కొంతమంది యుగ పురుషులు పుడతా ఉంటారు. వారికి వారే సాటి తప్ప వారితో వేరే వాళ్ళు పోటీ పడలేరు, వేరే వాళ్ళకు సాధ్యం కాదు. అలాంటి ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఈరోజు సినిమా రంగం ఒకసారి తీసుకుంటే సినిమా రంగంలో ఆయన ఆ రోజు వేసిన వేషాలు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎవ్వరు వెయ్యలేరు, ఎవరికి సాధ్యం కాదు, ఎవరు కూడా సాహసం చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సినిమాలో మనం చూసినప్పుడు ఒక వేషం కాదు, పేదవాడు మొదలుకొని అదే మరిగా ఈరోజు శ్రీకృష్ణుని చూడాలన్నా, వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా, అదే మరిగా మీరు ఏదైనా ఒక దేవుని చూడాలనుకుంటే ఎన్టీ రామారావు గారి రూపంలో మనం చూసుకుంటున్నాం. అది ఆ నాయకుడి యొక్క విశిష్టత. అదే మరిగా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో ఒక ధృవతారగా మిగిలిపోయారు. ఆయన రాకమునుపు మీరు ఒకసారి ఆలోచిస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా స్లోగన్స్ కింద గరీబు హఠావో అని, లేకపోతే ఇండ్లు కట్టిస్తామని పూరిండ్లు వేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దూరదృష్టితో ఆలోచించారు. ఏదైతే ఈరోజు మనం మాట్లాడుకునే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత 83లో ఇంప్లిమెంట్ చేసిన ఘనత, 82లోనే ఆలోచించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునే ఇండ్లు పక్కా ఇళ్ళు అనే విషయాన్ని ఆ రోజే గుర్తించి పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టించారు. అంతేకాకుండా పేదవాళ్లు కూడా కడుపు నిండా తిండి తినాలి, అదే మరిగా వాళ్ళు పడుకోవడానికి ఒక గుడిసె ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, శరీరం నిండా బట్టలు కూడా ఉండాలి. బట్టలు లేకుండా ఉండడం అనాగరికమని చీరా దోవతి కూడా ప్రవేశపెట్టారు. రైతుల కోసం 50 రూపాయలకి హెచ్పీకి కరెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, వ్యవసాయ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో సంక్షేమానికి మారుపేరు ఎన్టీఆర్ పరిపాలన. ఇంకో పక్కన మీరు చూస్తే అనేక ఇన్స్టిట్యూషన్స్ కూడా కారకులయ్యారు. సింగిల్ విండో, మాండలిక విధానం, ఇంకో పక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, 1-2 కాదు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్క చూస్తే అభివృద్ధి, ఆ రోజే ఒక నిర్వచనం ఇచ్చారు. అభివృద్ధికి మారుపేరు ఎన్టీఆర్. తెలుగు గంగ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ఎస్ఎల్బీసీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించి ఏదైతే కృష్ణా రివర్ ఉందో, కృష్ణా జలాలు, మిగులు జలాలు వాడుకోవడం మన హక్కుని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చాడు. ఎన్నో కాన్క్లేవ్లు పెట్టాడు, ఐకమత్యాన్ని తీసుకొచ్చాడు. దాని ఫలితమే ఆ రోజు నేషనల్ ఫ్రంట్ రావడం, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ రావడం, తర్వాత ఎన్డీఏ రావడం, మళ్ళీ ఈరోజు ఎన్డీఏ వచ్చిందంటే దానికి కారణం ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తప్ప ఇంకొకరు కాదు ఈ దేశంలో అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక మానవతావాది. మనం చూశాం ఆయన సినిమాలోకి రాకమునిపే, రాజకీయాల్లోకి రాకమునిపే సినిమాల్లో ఉండి రాయలసీమలో కరువు వస్తే జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసిన వ్యక్తి. అదే మరిగా పోలీసుల కోసం, పోలీస్ సంక్షేమ నిధి కోసం చేసిన వ్యక్తి. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే తెలుగు వారికి ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేనున్నానని ముందున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఏదైతే ఆ రోజు రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయి తెలుగు జాతి ఉనికికి భంగం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు నేనున్నానని ముందుకొచ్చారు. ఆయన రాజకీయం కోసం రాలేదు.
ఆదాయం కోసం రాలేదు, అంతకంటే పదవి కోసం రాలేదు. ఆయన ఆలోచించింది 30-40 సంవత్సరాలుగా నన్ను గౌరవించిన తెలుగు జాతిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన దగ్గర కష్టపడడం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. నేనే కాదు, ఇక్కడుండే వాళ్ళందరికీ రాజకీయ జీవితం వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారితో వచ్చింది. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవడానికి వీలు లేదు. తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే, నూతన నిర్వచనం చెప్పారంటే అది ఎన్టీ రామారావు గారి వల్లనే వచ్చింది. అదే కాకుండా ఇంకో పక్క ఈరోజు జాతీయ రాజకీయాలకు నూతన నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫాలోయర్స్గా ఆ మహానాయకుడు మనల్ని తీర్చిదిద్దిన కార్యకర్తలుగా ఎప్పటికప్పుడు పట్టుదలతో ముందుకు పోతాం. దీంట్లో ఎక్కడా రాజీ లేదు. అదే మరిగా ఆ రోజు బాలయోగి గారు ఉన్నప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి ఫోటో పార్లమెంట్లో పెట్టాలనుకోవడం, ఆ స్టాచ్యూ కూడా పార్లమెంట్లో పెట్టడానికి మనం ముందుకు పోయాం. అది కూడా వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ మహానాయకుడిని గుర్తుపెట్టుకునే విధంగా మనం ఒక తీర్మానం కూడా పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. కళారంగంలో, సినీ రంగంలో విశేష సేవలు అందించి ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక సంఘ సేవకుడిగా తెలుగు వాళ్ళల్లోనే కాదు భారతీయులందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సినీ రంగ రారాజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సినిమాను సామాన్యుడి సేవకు ఉపయోగించి కళాకారులకు భవిష్యత్తు మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. రాజకీయాలకి ఒక కొత్త అర్థం ఇచ్చిన ప్రజానాయకుడు, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పిన దీన జనోద్ధారకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ నందమూరి తారక రామారావు గారు. 1982లో శ్రీ నందమూరి తారక రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశం ఒక పెను సంచలనం. పేదల కోసమే ఇక నా జీవితం అంటూ కోట్ల రూపాయల సంపాదనను తృణపాయంగా ప్రజల కోసమే వదిలేసిన త్యాగధనుడు ఎన్టీఆర్. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కారణ జన్ముడు ఎన్టీఆర్. ₹2 కేజీ బియ్యం, మండల వ్యవస్థ, ఉచిత విద్యుత్తు, ప్రజల వద్దకు పాలన, పక్కా గృహాల నిర్మాణం, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజనం. ఆయన ప్రతి పని పేదవారి కోసమే, ప్రతి మాట సంచలనమే. ఆయన పలుకు కార్యకర్తలకు వేదం, నాయకులకు శాసనం, ప్రజలకు శిరోధార్యం. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రవేశం ఒక చరిత్ర. సంకీర్ణ రాజకీయాలకు నాంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు దడ పుట్టించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు దేశంలో ఉన్న కాంగ్రెసేతర పక్షాలని అన్నింటినీ ఏకం చేసి కేంద్రంలో అవినీతి రహిత ప్రభుత్వ స్థాపనకు కారణభూతుడు ఎన్టీఆర్. అప్పటి వరకు మదరాసులుగా పిలువబడే తెలుగు ప్రజలకు దేశంలో, ప్రపంచంలో ఒక గుర్తింపు, గౌరవం తెచ్చింది ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ తాకట్టు నుంచి విడిపించిన పోరాట యోధుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోతుంది. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. యుగ పురుషుడు, మహానుభావుడు, మనుషుల్లో దేవుడు, తెలుగు జాతి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేది తెలుగు వారే కాదు భారతీయులందరి కోరిక. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ మహానాడు మహాసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాం. దీన్ని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
నాకు ఒక నమ్మకం ఉంది, ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు విశ్రమించేది లేదు. నేను అనౌన్స్ చేస్తున్నాను, ఎన్టీఆర్ చీర దోబతి కార్యక్రమాన్ని మళ్లీ ప్రవేశపెడతాం. ఎన్టీఆర్ పేరుతో ఇస్తాం. ఎన్టీఆర్ని గుర్తుండేట్టుగా, ఆ మహానుభావుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా గుర్తుండేట్టుగా మళ్లీ దీనికి శ్రీకారం చుడతాం. దీనికి కూడా మీరందరూ కూడా, ఎందుకంటే ఎంత తొందరలో వీలైతే ఒక మంచి అకేషన్ చూసుకుని ఈ సంవత్సరంలోనే 400 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీఆర్ చీర దోవతి కార్యక్రమాన్ని మళ్లీ తీసుకొస్తాం. ఇది శాశ్వతంగా గుర్తుంటుంది. దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి కలుగుతుంది. పేదవాళ్ళకి కొత్త బట్టలు కట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా మనం పుష్కరాలు పెడుతున్నాం. తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. అలాంటి మహానాయకుడు ఎప్పుడూ గుర్తుండాలి. ఆయన స్ఫూర్తి ఎప్పుడూ మనలో ఉండాలి. ఒకసారి ఎన్టీఆర్ని చూసుకుని ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా సంకల్పం చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. అలాంటి స్ఫూర్తిదాత ఎన్టీఆర్. అందుకే మేము ఆలోచించాం, మొన్న రాజమండ్రికి వెళ్ళినప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి, గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. అక్కడ పుష్కర ఘాటు దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహం గోదావరి తీరాన పెట్టాలని చెప్పి నిర్ణయించాం. అయితే ఆ విగ్రహం కూడా మామూలు విగ్రహం కాకుండా ఒక దేవుడుగా, శ్రీకృష్ణుడు అంటే ఎట్లుంటాడో తెలియదు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారి రూపంలోనే శ్రీకృష్ణుడు చూసుకుంటున్నారు. అందుకనే అక్కడ పెట్టేటప్పుడు శ్రీకృష్ణుడు వేషంలో ఉండే ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని చెప్పి ఈ మహానాడు తీర్మానిస్తుంది. అటుపట్టుకోండి. ఈ యొక్క ఎన్టీ రామారావు గారిని చూస్తే శ్రీకృష్ణుడిగా చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు ఉండేవాడని చెప్పి మనం అనుకునే పరిస్థితి ఉంది. అలాంటి శ్రీకృష్ణుడి వేషంలో ఉండే ఎన్టీఆర్ విగ్రహాన్ని, శ్రీకృష్ణుడిని గోదావరి పుష్కరాల దగ్గర పుష్కర ఘాట్ దగ్గర పెడుతున్నాం. ఇది కూడా పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనకైతే ఇవన్నీ కూడా వీలైనంత వరకు నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ వీలైతే దసరాకు ఎన్టీఆర్ చీర దోవతి ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నా. అన్ని సక్రమంగా జరిగితే దసరాకే ఇవ్వడానికి, లేకపోతే ఏ విధంగా చేయాలో అటు ఇటు దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్క అమరావతి రాజధాని. అమరావతి రాజధానిలో కూడా ఎన్టీఆర్ గుర్తుండే విధంగా అమరావతి అంటే ఎన్టీఆర్ గుర్తుకు రావాలి. అలాంటి గుర్తుండే కార్యక్రమాన్ని నేను ఆలోచిస్తున్నా. అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు, మనందరికీ రాజకీయ గురువు ఎన్టీఆర్. అలాంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిని తీసుకుని ఆ మహానాయకుడిలో ఉండే క్వాలిటీస్ మీరు ఒక్కసారి చూస్తే కష్టపడి పనిచేయడం, ధైర్యంగా ముందుకు పోవడం, అనుకున్నది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమాత్రం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్ఫూర్తి మనందరిలో ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఒక్క ఎన్టీఆర్గా తయారు కావాలి. పట్టుదలకు మారుపేరుగా మీరు ముందుకు పోవాలి. ఎన్టీఆర్ ఆశయాలు ఎప్పుడు కూడా మనకు శిరోధార్యం. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు ఎన్టీఆర్ గారు చెప్పిన సిద్ధాంతం ఈ రోజే కాదు, రేపే కాదు, భవిష్యత్తుకు కూడా శిరోధార్యం. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పనిచేస్తామని, ప్రజాసేవకు అంకితమవుతామని, నిరంతరం పనిచేస్తామని ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే, అవహేళన పాలవుతుంటే చూసి సహించలేక సింహం గర్జించి గడప దాటి ఆనాడు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిర్భించడం జరిగింది.